నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి మసీదులకు వెళ్ళే వారికి ముఖ్య గమనిక. ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మసీదులు వెళ్ళే ప్రజలకు మరియు ఇఫ్తారు విందు పంపిణీ చేసే నిర్వాహకులకు కీలక నిబంధనలు అయితే జారీ చేసింది. వివరాల్లోకి వెళితే, కువైట్లో ఈ రోజు నుంచి మసీదులు మరియు బాహ్య ప్రాంగణాలలో ఉపవాసం ఉన్నవారికి ఇఫ్తారు నిర్వహించడం లేదా భోజనం పంపిణీ చేయడం పైన నిషేధం విధిస్తూ ఉన్నట్లు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రార్థన లేదా మరే ఇతర కార్యకలాపాల కోసం బయట ప్రాంగణాలను ఉపయోగించడం నిషేధం మరియు మసీదు వెలుపల రంజాన్ గుడారాలలో ప్రార్థనలు నిషేధించడం జరిగింది. మసీదులో బయట చూసుకుంటే కొంతమంది ఖైమాలో ఏర్పాటు చేసి అక్కడ కూడా మనం చూసుకుంటే ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వాటిని కూడా మేము నిషేధిస్తూ ఉన్నామని చెప్పేసి రంజాన్ నెల చివరి 10 రాత్రులలో అర్ధరాత్రి తర్వాత అర్ధరాత్రి 12 గంటల నుంచి 12:30 వరకు కియాం ప్రార్థనలు నిర్వహిస్తామని చెప్పేసి కువైట్ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిర్ణయం యొక్క లక్ష్యం మనం చూసుకుంటే కువైట్లోని ఆరాధకులు మరియు మసీదు సందర్శకులకు రక్షణ కల్పించడం మరియు ఏవైనా ప్రమాదాలను నివారించడం అని చెప్పేసి మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లోని మసీదులలో మహిళలు కియాం ప్రార్థనలు చేయడానికి మనం చూసుకుంటే కానీ వారికి ఆ యొక్క ప్రాంగణాలు ఓపెన్ చేసి ఉంచామని చెప్పేసి ఆ యొక్క ప్రదేశాలకు వెళ్ళి మహిళలు ప్రార్థనలు చేసుకోవచ్చని చెప్పేసి మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాబట్టి మసీదులకు వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో బయట ఎవరైనా భోజనాలు పంచుతూ ఉంటారంటే కానీ వాటిని నిషేధించడం జరిగింది. కాబట్టి ఎవరైనా కువైట్లో ఉన్న మన ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో మసీదులకు వెళ్ళేటప్పుడు ఒకే చోట గుమికూడి ఉండడం కానీ లేకపోతే బయట ప్రాంగణాలలో గుంపులుగా ఉండటం కానీ వాటిని నిషేధిస్తూ ఉన్నట్టు అధికారులు తెలియజేశారు. అలాగే కువైట్లోని మసీదులలో చుట్టుప్రక్కల పోలీసులతో మేము నిఘా పెంచామని చెప్పేసి ట్రాఫిక్ కానీ లేకపోతే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ఉన్నట్లు కువైట్ అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.